హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి ముఖ్య సమాచారం అయితే తెలుసుకుందాము. సో మనకు నిన్నటి రోజున క్యాబినెట్ సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. సో ఆ యొక్క క్యాబినెట్ సమావేశాల్లో ఈ యొక్క పెన్షన్ మీద కూడా మనకు క్యాబినెట్ అనేటువంటిది ఆమోదం అయితే తెలిపింది. అదేవిధంగా మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి పంపిణీలో మనకు కొన్ని మార్పులు అయితే తీసుకువచ్చారు నిన్నటి రోజున. సో దానికి సంబంధించి ఏ మార్పులు అయితే తీసుకువచ్చారు అనేటువంటి దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇకపోతే మనకు ఎవరెవరికి ఎంత మేరకు పెన్షన్స్ అనేటువంటిది రేపు జూలై 1వ తారీఖున ఇవ్వబోతున్నారు. సో కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి యొక్క పెన్షన్స్ అనేటువంటివి ఇస్తారా, ఇవ్వరా? నెక్స్ట్ ఇకపోతే మనకు ఈ యొక్క బీసీలకు 50 సంవత్సరాలకే వయోపరిమితి తగ్గించడం జరిగింది కదా. సో వాళ్ళకి ఏమన్నా ఇస్తారా, ఇవ్వరా? అలాగే ఈ యొక్క పెన్షన్ అనేది ముఖ్యంగా ఎవరి చేత నుంచి అయితే పంపిణీ చేపిస్తారు, అంటే వాలంటీర్లు పంపిణీ చేస్తారా లేదా, ఇకపోతే మనకు లేకుంటే మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుందా, అలాగే మీకు వేరొకరు ఎవరైనా తెచ్చి ఇస్తారా ఇంటి వద్దకే, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ముందు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? మీరైతే వెంటనే చూసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో నిన్నటి రోజున మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క క్యాబినెట్ సమావేశాల్లో ఈ యొక్క పెన్షన్ల పెంపు మీద అనేక మార్పులు అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో మనకు మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే ఈ యొక్క పెన్షన్లు అనేటువంటివి 4,000 రూపాయలకి అయితే పెంపు చేశారు. అయితే ఇదిలా ఉంటే మనకు ఈ యొక్క పెన్షన్లో కొద్దిపాటి మార్పులు అయితే చేశారు నిన్నటి రోజున. మనకు ఈ యొక్క పెన్షన్స్ అనేటువంటిది యాక్చువల్గా ప్రతి నెల వాలంటీర్ల చేత అయితే పంపిణీ చేయించబడుతున్నారు కదా గత ప్రభుత్వంలో. సో ఎన్నికల సమయంలో నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి అయితే విడుదల చేశారు. సో ఇదిలా ఉంటే ఇప్పుడు మనకు తాజాగా కొద్దిపాటి మార్పులు అయితే తీసుకువచ్చారు ఈ యొక్క పెన్షన్ పంపిణీలో. ఎవరైతే వాలంటీర్లు కాకుండా గ్రామ వార్డు సచివాలయం ఉంటుందో, సో ఆ యొక్క గ్రామ వార్డు సచివాలయం చేత మీకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేటువంటిది అయితే చేసేందుకు నిన్నటి రోజున ముహూర్తం అయితే పెట్టారు. అంటే మనకు ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి వాళ్ళని పక్కన పెట్టేసినారా అని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. సో ఆ యొక్క వాలంటీర్ సిబ్బంది పైన ప్రస్తుతానికైతే నిన్నటి రోజున మనకు ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోలేదు, ఎటువంటి వ్యాఖ్యానాలు కూడా వెలువరచలేదు. అంటే వాళ్ళని అటు ఉంచుతామని చెప్పలేదు, అట్లాగే తీసేస్తామని కూడా మనకు నిన్నటి రోజునైతే చెప్పలేదు. సో ప్రస్తుతానికైతే మనకు వారిని పక్కనైతే పెట్టున్నారు. వాళ్ళకి సంబంధించి ఆగస్టు 16వ తేదీకైతే పదవి విరమణ అయితే అవుతుంది. అంటే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పదవి విరమణ అయితే అవుతుంది. సో దాని తర్వాత మనకు వాళ్ళని ఏం చేయాలనేటువంటిది అయితే ఆలోచిస్తామంటూ మనకు నిన్నటి రోజున అధికారులు అయితే ఈ యొక్క సమాధానం అయితే వెలువరచడం అయితే జరిగింది వాలంటీర్లపై. ఓకేనా? సో ప్రస్తుతానికైతే వాలంటీర్ల మీద మనకు ఎటువంటి అంశాలు కూడా తీసుకురాలేదు, అంటే వాళ్ళని ఉండిస్తామా లేదా అనేటువంటి దాని మీద. సో ఈ మేరకు దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది కూడా ఇంకా కూడా ఈ యొక్క పదవులకు రాజీనామాలు అనేటువంటివి అయితే చేసేస్తున్నారు వాలంటీర్లు అందరూ కూడా. కొన్ని చోట్ల ఈ యొక్క పదవులకైతే ఇప్పుడు కూడా మనకు రాజీనామాలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని పట్టించుకోవడం లేదని ఎవరు కూడా ఆ ఉద్దేశంతో అయితే చాలామంది అయితే రాజీనామాలు అనేటువంటిది అయితే చేస్తున్నారు. సో ఇక మనకు ఈ యొక్క పెన్షన్స్ అనేటువంటిది గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా అయితే మీకు పంపిణీ చేస్తారు. ఓకేనా? నిర్ణయం అయితే తీసుకున్నారు నిన్నటి రోజున. సో ప్రతి ఒక్కరికి 1వ తారీఖున వాళ్ళే ఇంటి దగ్గరికి వచ్చి మీ యొక్క పెన్షన్స్ అనేటువంటిది మీ చేతికి అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. థంబ్ అథెంటికేషన్ అనేటువంటిది అయితే తీసుకొని మీకైతే ఇస్తారన్నమాట. ఓకేనా? సో ఇదండి మనకు పెన్షన్స్ అనేటువంటిది వీళ్ళైతే పంపిణీ చేస్తారు. ఇకపోతే మనకు ఈ యొక్క పెన్షన్స్ అనేటువంటిది 1వ తారీఖు ఉదయాన్నే 6 గంటల నుంచి అయితే మనకు ప్రారంభిస్తారనమాట ప్రతి ఒక్కరు కూడా. సో మనకు 6 గంటల నుంచి సాయంత్రం లోపల ఈ యొక్క పెన్షన్స్ అనేటువంటిది చేతిలో పెట్టాలంటూ అధికారులు కీలకమైన నిర్ణయాలు అయితే వ్యక్తం చేశారు. సో కాబట్టి మనకు ఆ రోజు ఉదయం నుంచి అయితే ఈ యొక్క పెన్షన్స్ అనేటువంటిది పంపిణీ చేసేస్తారు. ప్రతి ఒక్కరు కూడా కలెక్ట్ చేసుకోండి. ఓకేనా? వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. సో రీసెంట్గా మనకు ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి అయితే రాజీనామాలు కూడా చేశారు. ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు చాలా దగ్గరలో కూడా. ఎందుకంటే వాళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు. చూద్దాం మనకు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ముందు ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటారో ప్రభుత్వం అనేటువంటిది. ఇకపోతే మనకు ఎవరెవరికి ఎంతెంత పెన్షన్స్ అనేటువంటిది వస్తాయని చూసుకుంటే, ఎవరైతే మనకు వృద్ధాప్య పెన్షన్స్ అయితే ఉన్నారో పెన్షన్దారులు వాళ్ళందరికీ కూడా 4,000 అయితే పెంచారు. సో ఆ 4,000 మనకు ఏప్రిల్ నెల నుంచి 1000 లెక్కన, అంటే 1000 రూపాయల లెక్కన నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తామన్నారు కదా. సో ఆ యొక్క 3,000 మొత్తంగా కలిపి మనకు 7,000 రూపాయలు అయితే అందజేస్తారు.
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విడుదల వారీగా 2000 పెన్షన్ను 3000కు పెంచడానికి 5 ఏళ్లు పట్టింది. అధికారం చేపట్టిన 15 రోజుల్లోనే పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి పెంచామంటూ చెప్పడం అయితే జరిగింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి బకాయిలు మొత్తం కలిపి జూలైలో ఒక్క పెన్షన్దారునికి 7,000 అయితే అందిస్తామంటూ మనకు ఎన్డీఏ కూటమి అయితే తీసుకురావడం అయితే జరిగింది. దివ్యాంగులకు వచ్చి పెన్షన్ 6,000 రూపాయలు పెంచుతున్నామని తీసుకొచ్చారు. మొత్తంగా 65.30 లక్షల మంది 3.0 లక్షల మంది లబ్ధిదారులు అయితే ప్రయోజనం చేకూరుతుంది. దానికి అదనంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం 819 కోట్ల మేరకు భారం అయితే పడుతుందట. ఓకేనా. ప్రస్తుతం చెల్లించాల్సిన బకాయిల భారం వచ్చి 1,650 కోట్లు ఉండగా, వైకాపా హయాంలో మనకు పెన్షన్ల కోసం ఏడాదికి మనకు 22,273.44 కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతుందట. ఓకేనా. ఈ విధంగా అయితే మనకు పూర్తి అంగవైకల్యం కలిగినటువంటి వారికి 15,000 రూపాయల చొప్పున అయితే అందజేస్తారు. ఇట్లా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒక చిన్న కామెంట్ చేయండి, వెంటనే రెస్పాండ్ అవుతాను. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.